హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణా వీలాగ్స్. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి, పిల్లలకి కూడా హాలిడేస్ ఇస్తారు. అందుకని పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ చేస్తూ ఉండాలి కాబట్టి మా పిల్లలకి ఈరోజు నేను బ్రెడ్ కుల్ఫీ చేస్తున్నాను. వాళ్ళకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టము. అలాగే దీని ఇంగ్రీడియంట్స్ వచ్చి ఇలాచీ, షుగర్, డ్రై ఫ్రూట్స్, మిల్క్, బ్రెడ్. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, మన ఇంట్లో ఉండేవే. దీనికి ముందుగా ఒక మందపాటి దీన్ని తీసుకుందాము. ఇందులోకి 1/2 లీటర్ మిల్క్ వేసుకుందాము. ఈ మిల్క్ని బాయిల్ చేసుకుందాము. ఈ విధంగా గరిటెతో తిప్పుకుంటూ బాయిల్ చేసుకుంటూ ఉండాలి బాగాని, ఎందుకంటే అడుగు పట్టకూడదు. అలాగే మేగడన్నది కట్టకుండా మనం బాగా గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. పాలు పొంగినప్పుడల్లా మేగడ కడుతుంది కదండి, అలా మేగడ రాకుండా మనము ఈ విధంగా చేసుకుంటూ ఉండాలి. పాలు ఎంత మరిగితే అంత టేస్టీగా ఉంటుందండి. కాబట్టి మిల్క్ని బాగా బాయిల్ చేసుకుంటాము. ఈ విధంగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్లో ఇది ఎక్కువ టైం పడుతుందండి, ఈ పాలు మరగడం అనేది. చూసారా, పాలు బాగా మరిగిపోయినాయి. ఇప్పుడు మనము 5 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకుందాము. ఇంగ్రీడియంట్స్ని బట్టి మనం షుగర్ చూసుకోవాలి. అలాగే ఇంకా బాగా ఎక్కువ షుగర్ ఉండకూడదు, మంచిది కాదు. ఎందుకంటే అంత ఐస్ క్రీమ్లోని షుగర్స్ అవి బాగోవు. కుల్ఫీ కూడా మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది. కాబట్టి దాన్ని బట్టి చూసుకోండి. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. అలాగే ఫ్లేవర్కి ఇలాచి కొద్దిగా, అలాగే కలర్కి నేను కుంకుమ పువ్వు వేసుకున్నాను. అలాగే బ్రెడ్ని పట్టుకునే బ్రెడ్ పౌడర్, బ్రెడ్ క్రమ్స్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాము. ఉండలు కట్టకుండా 3-4 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ విధంగాని కుక్ చేసుకుని కుక్ అయిపోయిన తర్వాత బాగా చల్లార్చుకుని, బాగా చల్లారింది అనుకున్న తర్వాత మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనం కుల్ఫీ మౌల్డ్స్ తీసుకుని అందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకుని అందులోకి కుల్ఫీ మిశ్రమాన్ని కూడా వేసుకుని అన్నిట్లో ఫిల్ చేసేసుకుందాము. ఈ విధంగా నేను ఒకసారి ఐస్ క్రీమ్ కప్ తెచ్చుకునేది మట్టి కుండ తెచ్చుకుని దాచుకున్నది ఇప్పుడు నాకు ఈ విధంగా యూజ్ అయింది. అలాగే దానిపైన కూడా మనము డ్రై నట్స్ వేసేసుకుందాము. ఈ విధంగా వేసేసుకుని ఒకసారి గ్యాప్స్ లేకుండా చేసుకుందాము. అలాగే క్యాప్స్ పెట్టేసుకుని, ఇంతేనండి. క్యాప్స్ పెట్టేసుకున్న తర్వాత ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. మ్యాక్సిమం 3 అవర్స్ 1 నైట్ ఉంటే చాలా బాగుంటుంది. మా పిల్లలు అంతసేపు ఉండలేక 3 అవర్స్కే తినేశారు. చాలా టేస్ట్గా ఉందని యమ్మీగా ఎంజాయ్ చేశారు. అయితే నేను నెక్స్ట్ డేకి వరకు ఉంచాను. మిగిలినవి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. క్రీమీ కానీ కుల్ఫీ బయట కుల్ఫీ కన్నా కూడా చాలా బాగుందండి. మీకు కూడా ఈ వీడియో నచ్చితే కనుక ట్రై చేయండి. ఒకసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు, వాళ్ళతో పాటు మేము కూడా ఎంజాయ్ చేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.